ట్రై టు గెట్ ది ఉప్పల్ స్టేడియం ఫర్ హిమ్. ఎందుకంటే 9th 10th 6 teams తోటి ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పారు. సో ఇట్స్ ఈసారి ఏంటంటే పొలిటికల్ టీమ్ నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది. దే ఆల్సో హ్యాడ్ ఎ పొలిటికల్ టీమ్. దే ఆర్ యాడింగ్ సమ్ క్రికెటర్స్ ఫ్రమ్ ఎవరితో ఆడతారు వాళ్ళు పొలిటికల్ టీమ్ అంటే 11. అచ్చా ఓకే అట్లని కాదు 6 ఓన్లీ 1 team పొలిటికల్ టీమ్. సో ఇట్స్ గుడ్. దాంట్లో ఇక్కడ మంచి మంచి బ్యాట్స్మెన్స్ మనకు ఆడొస్తుంది కదా. చిన్నప్పుడు ఆడినావా? నేను ఆడతా కానీ 2-3 పెట్టాలి వెనక. ఏది బౌండరీ మీద బైస్ వేస్తాం కదా, మన లైన్ అండ్ లెంత్ సెట్ అయ్యేలోపు టోర్నమెంట్ అయిపోద్ది. సో డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ టోర్నమెంట్. ఇట్ విల్ బి ఎ ఫుల్ ఫన్. సో మేమనే కాదు, డెఫినెట్గా వీ విల్ ఆల్సో అంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రాబబ్లీ వీ విల్ టెల్ హిమ్ దట్ సచ్ ఈవెంట్ ఈజ్ హ్యాపెనింగ్. ఇంతకుముందు మేము కూడా ఒకసారి అజరుద్దీన్ వర్సెస్ రేవంత్ రెడ్డి గారి టీంతో మనం ఎక్కడ శరత్ రెడ్డి సంగారెడ్డిలో పెట్టినాం. సంగారెడ్డి జైరాబాద్, అది బిఫోర్ ఎలక్షన్స్ ఒకటి చేసినాం. సో డెఫినెట్గా ఎందుకంటే ఆయనకు కూడా స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్. యూ సా దట్ ఈ వెంట్ టు సౌత్ కొరియా, ఈ వెంట్ టు దట్ స్పోర్ట్స్ యూనివర్సిటీ వేర్ ఈ రియలైజ్ దట్ ఇండియాలో కూడా మనం ఒక మంచి స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకురావాలి. అంత చిన్న సౌత్ కొరియాలో 36 గోల్డ్ మెడల్స్ కొట్టిరు వాళ్ళు ఎక్కడ ఒలింపిక్స్లో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్. సో మనం 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఒలింపిక్ మెడల్స్ ఎందుకు కొట్టలేకపోతున్నామని చెప్పి ఈ ఫుట్బాల్ని కూడా ఆయన వీలైనంత మటుకు ఇక్కడెక్కడో మన మర్రి చెన్నారెడ్డి ఎంసీఆర్డీలో కూడా నేను రోజు నన్ను తీసుకుపోయింది. ఏం చేస్తున్నా ఇదంతా చదువుతున్నారు అంటే ఇక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ కట్టిస్తున్నాడు. దేనికంటే నేను ఇక్కడ ఆఫీస్ పెట్టుకొని సాయంత్రం ఇక్కడ ఆడుకుంటా కొన్ని టీమ్స్ని పిలుచుకుంటాను. సో ఈజ్ వెరీ ఎంతూసియాస్టిక్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఈ వాంట్ టు ప్రమోట్ స్పోర్ట్స్ ఇన్ తెలంగాణ. దట్స్ వై ఇప్పుడు వచ్చే 4th సిటీలో కూడా ఇన్ అప్కమింగ్ టైమ్ వాట్ వీఆర్ ప్లానింగ్ 4th సిటీలో కూడా వీఆర్ అలోకేటింగ్ ఎ ల్యాండ్ ఫర్ ద స్పోర్ట్స్ యూనివర్సిటీ. దానికోసమనే ఆయన ఇంకా కూడా ఇప్పుడు జపాన్కి కూడా వెళ్ళినప్పుడు కూడా ఈ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్. సో డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ థింగ్. మనం ఏదో చెయ్యాలి. ఎందుకంటే మనం చాలామంది యంగ్స్టర్స్కి ఈ థాట్ ప్రాసెస్ రాదు. ఎందుకంటే అది కూడా రెలవెన్స్ టు ద క్రికెట్ లేని వాళ్ళు కూడా ఉదయ్ లాంటి వాళ్ళు, ఉదయ్ వాళ్ళ బ్రదర్ వీళ్ళంతా మాకు చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర. సో ఈ టీం అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. మంచి ఐడియాతోటి ముందుకు వస్తున్నందుకు బెస్ట్ ఆఫ్ లక్ మీకు. ఎట్ ద సేమ్ టైం ది ఈవెంట్స్ని సక్సెస్ చేయాల్సిన అవసరం కూడా సొసైటీ మీద ఉంది. ఎందుకంటే ఆర్గనైజ్ చేయడం ఒక ఎత్తు అయితే దీన్ని సమాజం ప్రాపర్గా క్యాచ్ చేసి ఎంటర్టైన్మెంట్కే పెడుతున్నారు. కాబట్టి దే షుడ్ హ్యావ్ టు కమ్, దే షుడ్ హ్యావ్ టు పార్టిసిపేట్, దే షుడ్ హ్యావ్ టు సీ ద మ్యాచెస్, మేక్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ వెరీ సక్సెస్ఫుల్. ఇలైట్ క్రికెట్ లీగ్ పెట్టడానికి ఉన్న కారణాలు కూడా ప్రాపర్గా ప్రాపగెండా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ ప్రాఫిట్ మేకింగ్ కోసం పెట్టేది కాదు, ఇది ఒక కాజ్ కోసం పెట్టేది. కాబట్టి సొసైటీలో ఒక మంచి మెసేజ్ పోవాలి. సొసైటీలో కూడా క్రికెట్ లవర్స్కి దే షుడ్ హ్యావ్ సమ్ ఫన్. యూ హ్యావ్ టు డిక్లేర్ విచ్ ఆర్ ద టీమ్స్ ప్లేయింగ్ అంటిల్ అన్లెస్ యూ డోంట్. ఇప్పుడు ఇక్కడ మన సినిమా యాక్టర్స్ కూడా ఉన్నారు, ఎస్పెషల్లీ వాళ్ళ మన సుధీర్ గారు ఉన్నారు, తరుణ్ గారు ఉన్నారు. సుధీర్ గారు అంటే నాకు ఈ మధ్య ఈ రాజకీయాలలో పడి సినిమాలు చూసే పరిస్థితి లేక ఎప్పుడు నెట్ఫ్లిక్స్లో ఫ్లైట్లో పోయేటప్పుడు డౌన్లోడ్ చేసి చూసుకునే పరిస్థితికి వచ్చినాం. సో డెఫినెట్గా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే తరుణ్ గారిని అయితే మేము చిన్నగా ఉన్నప్పుడే చూసినాం. అంటే ఆయన కూడా చిన్నగానే ఉండే, అట్లని కాదు. తరుణ్ గారు ఏ క్లాస్ తరుణ్ గారు మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు? అంటే మాకంటే 12 years కావచ్చు అప్పుడు. సో ఐఎమ్ సీనియర్ టు హిమ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ వాచింగ్ హిమ్ ఇన్ మూవీస్ ఫ్రమ్ దెన్. అన్న మీరేదో అని నేను చిన్నగా, ఆయన అప్పటికే హీరో అయిపోయినా. నా వయసుకు ఆయన వయసుకి ఎక్కువ డిఫరెన్స్ చెప్పకండి, దెన్ హీ విల్ ఫీల్ అప్సెట్. సో ఇట్స్ గుడ్ దట్ మీరు కూడా వీళ్ళది కూడా ఒక టీం ఉంది కదా గుడ్. ఎందుకంటే వచ్చిన ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం పెట్టిన మ్యాచ్లో ప్లేయర్స్, ఇప్పుడు మీరు పొలిటీషియన్స్ని పెట్టినప్పుడు కూడా దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఫ్యాన్స్ టు సీ దెమ్, చియర్ లీడర్. ఎట్ ద సేమ్ టైం క్రికెటర్స్ కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చే యాక్టర్స్ని చూడటానికి కూడా చాలామంది వస్తారు. కాబట్టి దిట్ ఈవెంట్ షుడ్ గో గుడ్. వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్ ఉదయ్. చామల అంటే చాలామంది, నేను కూడా ఈ ఫౌండేషన్ డెఫినెట్గా ఐఎమ్ విత్ యూ. ఐ విల్ వర్క్ ఎక్స్ట్రా ఫుట్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది నాకు ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలని. ఎందుకంటే బికాస్ యూ ఆల్ కమ్ ఫ్రమ్ సేమ్ డిస్ట్రిక్ట్, వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ. సో బెస్ట్ ఆఫ్ లక్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.